ఫ్రెండ్స్, ఈ పిల్లలిద్దరూ చదువుకోకుండా ఎందుకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారో మీరే చూడండి. ఇతను ఎక్కాల్సిన బస్ మిస్ కావడంతో ఆ వాటర్ బాటిల్స్ అమ్ముతున్న పిల్లలిద్దరి ఫోటోలను తీసుకొని బస్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సిగ్నల్ పడగానే బస్ ఇక్కడ ఆపడంతో, అన్న నేను అప్పటి నుంచి పిలుస్తున్నాను, బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకని, అన్న మీరు ముందో చెక్తే బాగుండు కదా అంటే, అన్న కాస్త ఈ పిల్లలిద్దరి ఫోటోలు చూసి వీళ్ళని ఎక్కడైనా చూసారా మీరు అంటే, లేదన్నా నేను చూడలేదు అని చెప్తే, అన్న ఈ ఫోటోలో ఉన్న పిల్లలిద్దరిని మీరు ఏమైనా చూసారా అని అడిగితే, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, ఆ 2 ఫోటోలు ఇవ్వండి అన్న. అన్న ఈ పిల్లలిద్దరిని మేము 2 గంటలకు ముందు బస్ స్టాప్లో చూసాము, ఈ బస్సులోకి ఎక్కుతూ ఉంటే ఎక్కడికి వస్తున్నారు మీరు ఈ వాటర్ బాటిల్స్ ఈ బస్సులో అమ్మడానికి వీలేదు, దిగండి అంటే, అన్న మా దగ్గర టికెట్కి డబ్బులు లేవు, ఈ వాటర్ బాటిల్స్ అమ్మితేనే డబ్బులు వస్తాయి అంటే, సరే వెళ్ళి అమ్మండి అని చెప్పి ఆ పిల్లలిద్దరిని, అన్న వాటర్ బాటిల్స్ కావాలా, ఒక 2 బాటిల్స్ తీసుకోండి అన్న అంటే, 2 వద్దు ఒక బాటిల్ ఇవ్వు చాలు అని చెప్పి అతనికైతే ఇవ్వగానే అతను డబ్బులు ఇచ్చేస్తాడు. వెనకాల కూర్చున్న అతని దగ్గరకు వచ్చి, అన్న ఒక వాటర్ బాటిల్ తీసుకోండి నాకేం వద్దు అని చెప్తే, అలాగే అన్నానే ఆ పిల్లలిద్దరు కూర్చుంటారు. వెనకాల వీళ్ళు తప్ప ఎవరూ లేరని చూసిన తర్వాత ఇతని పాకెట్లో ఉన్న ఫోన్ని కొట్టేమని ఈ అబ్బాయికి సైగలు చేస్తాడు. ఇక వెంటనే ఆ అబ్బాయి ఫోన్ తీస్తున్నప్పుడు ఇతను పట్టుకొని, నా ఫోన్నే కొట్టేస్తావరా, నీకెంత ధైర్యమని కొడుతూ మాకు 10 రూపాయల బాటిల్ అమ్మేసి మా ఫోన్నే కొట్టేద్దాం అనుకున్నారా, అందుకే ఇలాంటి వాళ్ళని నేను బస్సులోకి ఎక్కనివ్వను, వాళ్ళని ముందు బయటికి నెట్టేయండి అన్న అని చెప్పి ఆ పిల్లలిద్దరిని అయితే బయటికి నెట్టేస్తారు. ఇంకోసారి బస్ స్టాప్లో కనిపించారంటే పోలీసులకు పట్టిస్తాము, వెళ్ళండి ఇక్కడ నుంచి అని వెళ్ళగొట్టేస్తారు. అయినా ఈ పిల్లల్ని మీరెందుకు వెతుకుతున్నారన్న, మీ ఫోన్ ఏమైనా కొట్టేశారా అంటే, ఫోన్ కాదు నా కూతురు కొంట్లో బాగోలేదని నా వైఫ్ ఊరు నుంచి కాల్ చేసింది, డబ్బులు పంపిద్దామంటే షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి, అయితే ఒక దగ్గర కూర్చుని ఉంటే అప్పుడే ఆ పిల్లలు వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించడంతో, బెట ఒక వాటర్ బాటిల్ ఇవ్వు అంటే, ఇదిగోండి అన్న వస్తున్నాము అని చెప్పి, ఇదిగోండి అన్న అని చెప్పి ఇచ్చేస్తారు. అతను వాటర్ తాగుతున్నప్పుడు ఈ అబ్బాయి సడన్ గా చూస్తే అతని పాకెట్లో డబ్బులు కనిపిస్తాయి. డబ్బులు ఉన్నాయని సైకిల్ చేయగానే ఇక వెంటనే ఆ డబ్బుల్ని తీసుకొని, ఇదిగో బెట మీ వాటర్ బాటిల్ డబ్బులు అని చెప్పి ఇవ్వగానే ఆ పిల్లలిద్దరూ ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ రోజు ఎలాగైనా ఒక్క షాప్ అయినా కనిపెట్టి డబ్బులు పంపించాలి ఇంటికి అని చెప్పి అనుకుంటూ ఉండగా అతను డబ్బులు కనిపించలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను, ఆ పిల్లలైనా డబ్బులు కొట్టేసి ఉండొచ్చు అంటే, అన్న మీరేం కంగారు పడకండి, ఆ పిల్లలు బస్ స్టాండ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిసి వెతకడానికైతే వెళ్తారు. అయితే ఇక్కడ ఆ పిల్లలు మాత్రం బస్ స్టాప్ మొత్తం తిరిగేసి ఎవరు కనిపించకపోయేసరికి ఇక వాళ్ళు బయలుదేరి వెళ్తారు. ఆ పిల్లల్ని వీళ్ళు ముగ్గురు కలిసి వెతుకుతూ ఎటు వెళ్ళారో అని చెప్పి చూస్తూ ఆ పిల్లలు వెళ్ళిన రూట్ లోనే వెతుక్కుంటూ వెళ్తారు. ఇక్కడ వాళ్ళ బాస్ ఉండడంతో, బాస్ ఇదిగో చూడండి ఒకరిని బక్రా చేసి వాడి దగ్గర నుంచి తెలివిగా డబ్బులు కొట్టేసాం, రే మీరు మంచి పని చేశారు, ఎవరికి దొరకలేదు కదా అంటే, ఎవరికి దొరకలేదు బాస్, కానీ నేను ఈరోజు ఒకరికి దొరికాను బాస్, వాడి ఫోన్ కొట్టేస్తున్నప్పుడు నన్ను పట్టుకొని కొట్టాడు అంటే, మీరు మళ్ళీ ఎలా వదిలేశారా వాళ్ళు అంటే, మేమిద్దరం అక్కడ నుంచి పారిపోయాం, వాళ్ళు మమ్మల్ని బస్సులో నుంచి గెంటేశారని చెప్తూ ఉంటే, మీరు చాలా గొప్ప పని చేశారు, ఇంకోసారి దొరకకండి అని చెప్పి వాళ్ళకి డబ్బుల్ని షేర్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి వీళ్ళు వచ్చి అంటే, ఎవరు మీరు అన్న, వీళ్ళే అని చెప్పి మమ్మల్ని కొట్టింది అని చెప్తే, ఇక వెంటనే చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి పనులు చేపిస్తావు భద్రా పోలీస్ స్టేషన్ కని తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారో కామెంట్ చేయండి.